ఒక చిన్న కట్టెలమ్మి బ్రతికే పేదవాడు మైండ్ గేమ్తో ఒక పెద్ద ధనవంతుడిని కోర్టులో ఎలా ఓడించాడో తెలుసా? ఈ ముగ్గు పూర్తయ్యేలోపు ఒక క్రేజీ అండ్ తెలివైన కోర్టు డ్రామా వినేయండి. రామయ్య చాలా తెలివైనవాడు, కానీ బీదవాడు. అయినా ఏనాడు తన పేదరికానికి చింతించలేదు. ఖాళీగా ఉండకుండా దొరికిన పని చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఒకరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి నెత్తిన పెట్టుకొని సంతలో అమ్ముకోవడానికి వెళ్ళాడు. వీధుల్లో జనం ఎక్కువగా ఉన్నారు. రామయ్య నెత్తి మీద ఉన్న కట్టెల మోపు బారుగా బరువుగా ఉంది. అందువల్ల తప్పుకోండి బాబు తప్పుకోండి అంటూ కేకలు పెడుతూ ముందుకు నడిచాడు. రామయ్య కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక నగల వ్యాపారి మాత్రం పక్కకి తొలగలేదు. నేను బంగారం అమ్మేవాడిని, ఓ కట్టెలు అమ్ముకునేవాడు అడిగితే దారివ్వాలా అని అలాగే అడ్డంగా ఉండిపోయాడు. పక్కకు తప్పుకోకపోవడంతో రామయ్య నెత్తిన ఉన్న కట్టెల మోపు అతనికి తగిలింది. దాంతో నగల వ్యాపారి కింద పడ్డాడు. చొక్కా కూడా చెరిగింది. అతడు రామయ్యను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్ళి తన చొక్కా చించాడని, కింద పడేశాడని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి రామయ్యను ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ అతను తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు. చివరకు న్యాయాధికారి విసిగి, ఈ మాటలు రాని వ్యక్తిని నా దగ్గరకు తెచ్చారేంటి అని వ్యాపారిని అడిగాడు. అయ్యా, మీ ముందు అతడు దొంగ వేషం వేస్తున్నాడు. ఇందాక వీధిలో నడిచేటప్పుడు తప్పుకోండి తప్పుకోండి అని కేకలు పెట్టడం నేను విన్నాను అని వ్యాపారి చెప్పాడు. అలాగా? కేకలు విని కూడా తప్పుకోకపోవడం నీదే తప్పు. నీ ఫిర్యాదును కొట్టేస్తున్నా. నీ వల్ల అతను కట్టెలు అమ్ముకోలేకపోయాడు. కాబట్టి ఆ కట్టెలన్నీ నువ్వే అమ్మి ఆ సొమ్మును అతనికి చెల్లించు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. నగల వ్యాపారి ఉసూరుమనుకుంటూ కట్టెలు కొని రామయ్యకు సొమ్ము చెల్లించాడు. చూసారా ముగ్గు ఎంత అందంగా పూర్తయిందో? కథలో రామయ్య తెలివితేటలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి కదా. అహంకారానికి ఎప్పుడూ ఓటమే, నిజాయితీకి ఎప్పుడూ గెలిపే. ఈ ముగ్గు డిజైన్ మరియు ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ముగ్గుల కోసం, అలాగే ఇంట్రెస్టింగ్ కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.